ఆసియాలో అతిపెద్ద గిరిజన మేడారం జాతర 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో అసలు సిసలు ఘట్టం నేటి నుంచే మొదలు కానుంది. సమ్మక్క సార్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టాలకు ఇవాళే అంకురార్పణ చేయనున్నారు. సాయంత్రం వనదేవత సార్లమ్మ గద్దెపైకి చేరుకోనుంది. సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజులు వనాన్ని వీడి మేడారం గద్దె వద్దకు చేరుకోనున్నారు. ఆదివాసీ పూజార్లు కాలినడకన వాగులు వంకలు దాటుకుంటూ సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు. సమ్మక్క సారలమ్మ పౌరుషానికి రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాచిన వరంగల్కు రావడం సంతోషంగా ఉంది. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మేడారం జాతర మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అని చెప్పారు. అంతేకాదు ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం వేళ భక్తులకు శుభాకాంక్షలని అన్నారు. ఈ జాతర భక్తి సాంప్రదాయం, సమాజ స్ఫూర్తిగా గొప్ప కలయిక అని చెప్పారు నరేంద్ర మోడీ. మనం వనదేవతలైన సమ్మక్క సార్లక్కలకు ప్రాణమిద్దామని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని పిలుపునిచ్చారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.